ना गलत कर रहे हैं। अरे भाई एम्बुलेंस को फोन कर रहे हैं उसके अंदर। నా పేరు రాచింగు, నేను ముషీరాబాద్ లో ఉండేటోండి. నా ఫ్యామిలీతో జలేబియార్కి ఇట్లనే వీకెండ్ ఉందని వచ్చిన మేము జర ఉండాలని వచ్చినాం. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ పోదామని నేను మా తమ్ముని చెప్పిన టికెట్లు తీసుకోమని. ఆయన టికెట్ తీసుకొని పోతే మేము మన వాటర్ బాటిల్ తీసుకొని నా ఫ్యామిలీతో నిచ్చున్నా. ఒకటేసారి గట్టిగా ఏదో పెంచే సౌండ్ వచ్చింది మాకు. ఏమైందని ఉరుకొని వచ్చినాం, నేను మా ఫ్యామిలీ మొత్తం ఉరికొచ్చింది. అయితే ఆడ ఇద్దరు మంచి ఇంట్లో కొట్టుకుంటారు దెబ్బలు దాకి. అది ఏమైంది యాక్చువల్గా మాకు కూడా తెలియదు. సరే అని ఆయన కాపాడికి పోయినాం మేము. అయితే వాళ్ళ సెక్యూరిటీ ఏం చేసిరంటే దక్క కొట్టి మా లేడీస్ ని కూడా మమ్మల్ని కూడా నొక్కిరు. అయినా కానీ నేను లోపల పోయి చూసిన ఒక్కొని చేతులు 2 చేతులు వెళ్ళిపోయినాయి. బొక్క మింత మొత్తం పలిగిపోయింది, కళ్ళ గుట్టలు బయట వచ్చేసినాయి ఆయనవి. ఇంకొందేమో మొత్తం బేజా బయట వచ్చేసింది. ఇద్దరు మనుషులు ఉన్నారు, ఇద్దరు మంచి డ్యామేజ్ ఉన్నారు. పాపం వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏడుస్తే కూడా వాళ్ళకు కూడా దగ్గర పోనిస్తలేరు, మాకు కూడా దగ్గర పోనిస్తలేరు. అయినా కూడా మేము దగ్గర పోయినాం. నేనే నా చేతులతో లేపుకొని బయట వచ్చినాను. అప్పటి వరకు అంబులెన్స్ వచ్చింది, ఈయనే పండబెట్టినాం. అప్పటి వరకు కూడా అంబులెన్స్ రాలే. ఇక్కడ పండబెట్టిన తర్వాత అంబులెన్స్ వస్తే దాంట్లో ఎక్కించి మేమే పంపించినాం. నాది ఏంటంటే మీ ద్వారా ఏమైనా అవుతుందంటే నాది ఒకటే రిక్వెస్ట్, వాళ్ళకైతే ఏం చేసుకోలేము. కోట్ల ఆస్తి పెట్టినా కూడా ఆ పానం అయితే రాదు తిరిగి, ఆ చేతులు అయితే తిరిగి రావు. నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళకి జరిగిన నష్టానికి వీళ్ళ వరకు ఎంత అవుతుందో వాళ్ళకి హెల్ప్ చేయమని, ఇంకోసారి ఇట్లా కాకుండా సెక్యూరిటీగా సేఫ్టీ చేసుకోమని. ఇంకోటి, ఇన్ని కోట్ల పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు, ఒక 2-3 అంబులెన్స్ అయినా ఎమర్జెన్సీకి పెట్టుకోవాలని నేను కోరుకుతాను మీ ద్వారా. అంతే. ఇద్దరికి గాలాలైనా సార్, ఇంతమందికి డ్యామేజ్ అయింది. 2 మంది చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. వాళ్ళు ఉంటారో పోతారో అది కూడా తెలియదు. ఎందుకంటే చాలా కష్టం సార్. ఎందుకంటే మొత్తం ఇక్కడ గొంతు కూడా మొత్తం చింగిపోయింది వాళ్ళది. 2 పంచికి చాలా డేంజర్ క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు వాళ్ళు. Thank you.